ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కేసుల చుట్టూ చాలా రోజుల నుంచి హడావిడి కనిపిస్తూ ఉంది గదా! కొన్ని అరెస్ట్‌లు, రకరకాల వాంగ్మూలాలు తయారు చేసి, ఆ వాంగ్మూలాల మీద అరెస్ట్ చేసిన వాళ్ళ సంతకాలు కూడా పెట్టకుండా, కనీసం మేజిస్ట్రేట్‌కి ఒక్క సాక్ష్యం కూడా ఇప్పటివరకు సమర్పించకుండా, విచారణ సంస్థ ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు ఏమీ లేకుండా, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాంగ్మూలం, ఆ వాంగ్మూలం, ఈ వాంగ్మూలం అని ఇటువంటి వాటి మీద నెట్టుకొని వస్తూ ఉన్నారు. అయితే ఈ మద్యం కేసుల ఎపిసోడ్ చుట్టూ ఇప్పుడు మరో ఆసక్తికరమైనటువంటి చర్చ ఒక ఉన్నత స్థాయి వర్గాల్లో జరుగుతూ ఉంది. ఒక ఆసక్తికరమైన చర్చ. వాస్తవానికి మద్యం కేసులు మొదలుపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గానే వెళ్ళాలి అని చెప్పి అనుకున్నా, విచారణ ప్రారంభమైన కొన్ని రోజులకే ఆధారాలేమీ ఫైండ్ అవుట్ చేసే దారి కనిపించలేదు అని, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇందులో ఎలాంటి ఆధారాలను ఫైండ్ అవుట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు అని. సో ఈ క్రమంలో వైసీపీలో ముఖ్యులను ఏదైనా భయపెట్టే ప్రయత్నం కోసమైనా కొన్ని అరెస్టులు చేస్తే, ఆ అరెస్టులను ఆధారంగా చేసుకొని వైసీపీ ముఖ్య నాయకులు భయపడవచ్చు అని, కొందరు సైలెంట్ అయిపోవచ్చు అని, లేదు అంటే మరికొందరు ఏమైనా భయపడి పార్టీ మారచ్చు అని, ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇప్పుడు అరెస్టుల అంతవరకు వెళ్ళారు అని ఇప్పుడు జగన్ గారిని కాకుండా చుట్టూ ఉన్న ముఖ్యులందరినీ భయపెట్టడం కోసమే ఈ కేసులు ఉపయోగించుకుంటున్నారు అని, అంతకుమించి ఇందులో ఎలాంటి సమాచారాన్ని జగన్ గారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను వాళ్ళు సేకరించలేకపోయారు అని, అండ్ ఈ వాంగ్మూలాలు అరెస్ట్ చేసిన వాళ్ళను బేస్ చేసి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అది జరిగిందంట, ఇది జరిగింది అంట అన్న ఇటువంటి వాంగ్మూలాలను పట్టుకొని, ఇటువంటి స్టేట్మెంట్లను పట్టుకొని ఆంధ్రప్రదేశ్లోని కొందరు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ఢిల్లీ స్థాయిలో జగన్ గారి అరెస్టు కోసం చర్చలు జరిపినా కూడా ఇటువంటి ఆధారాలను పట్టుకొని అరెస్టుల వరకు వెళ్తే ప్రభుత్వం నవ్వుల పాలవుతుంది, అటువంటి ఆలోచన విరమించుకోండి అని ఢిల్లీ పెద్దలు కూడా చెప్పారు అని. అయినా కూడా ఈ అరెస్టులతో కొంతవరకైనా భయపెట్టచ్చు అని ఈ మద్యం కేసులు ఇంకా వీళ్ళు యాక్టివ్గా పట్టుకొని లాగుతూ ఉన్నారని, ఈ విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఫిక్స్ చేయడం ఇంపాసిబుల్ అనే అటువంటి అభిప్రాయానికి విచారణ సంస్థలు ప్రభుత్వం కూడా వచ్చేసింది అని, వీటన్నిటిని పరిగణలోకి తీసుకునే ముఖ్యమంత్రి గారు కూడా నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పి జగన్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా, ఒకవేళ ఆధారాలు దొరికితే చట్ట ప్రకారం ముందుకెళ్ళొచ్చు అని ముఖ్యమంత్రి గారు కమెంట్స్ చేయడం వెనక కూడా ఇవే రీజన్స్ అని ఒక ఉన్నత స్థాయి వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆధారాలు లేకుండా ఏదో వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని జగన్ గారి అరెస్ట్ అంతవరకు వెళ్తే పరిణామాలు తీవ్రంగానే ఉండొచ్చు అని, ఆ పని చెయ్యకపోవడమే కరెక్ట్ అని చెప్పి కొందరు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కూడా ప్రభుత్వానికి చెప్పారు అని. సో మనం తొందరపడకుండా ఇంకా ఏమైనా పాసిబుల్ అయితే ఒక లీడ్ దొరుకుతుందేమో ప్రయత్నాలు చేయండి. ఒకవేళ ఏదైనా లీడ్ దొరికితే జగన్ వరకు వెళ్దాం, దొరకపోతే కన్వీనియంట్గా పక్కగా తప్పుకుందాము అని ప్రభుత్వము, విచారణ సంస్థలు కూడా ఒక అభిప్రాయానికైతే వచ్చేసినట్లు హై అండ్ సర్కిల్స్లోనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అఫ్కోర్స్ దీన్ని కూడా మనం కొట్టిపడేయలేం. అరెస్ట్ల ద్వారా భయపెట్టచ్చు అని, లేకుంటే కొందరిని సైలెంట్ చేయొచ్చు అని, కొందరిని పార్టీ మారేలా చేయొచ్చు అని ఏదో ఒక ప్రయత్నాలు. ఇప్పుడు ఇంతమందిని కస్టడీలోకి తీసుకుని విచారించినా, ఏం చేసినా ఏం ఆధారాలు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఇక నెక్స్ట్ వాళ్ళకు బెయిల్ ఇచ్చే పిటిషన్కి వెళ్ళి బెయిల్ అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ బెయిల్ని పెద్ద వ్యతిరేకించడానికి వీళ్ళ దగ్గర సాక్ష్యాలన్నా కావాలి కదా. ఏముంది, కస్టడీలో తీసుకుని విచారించారు, అంతా చేశారు, మీ దగ్గర ఆధారాలు ఉండింటాయి, ఇంకా వాళ్ళే మాయం చేస్తారు, బెయిల్ ఇచ్చేస్తామని కోర్టులు అంటే విచారణ సంస్థ దగ్గర ఏం చేయగలుగుతుంది? మరి న్యాయస్థానాలు ఎట్లంటే మనకు తెలియదు. బట్ అదే కదా, అరెస్ట్ చేసి ఇచ్చారు, కస్టడీలో తీసుకుని విచారించారు, ఇప్పటికి ఏం ఆధారాలు దొరకడం లేదు, భయపెట్టడం కోసం మాత్రమే ఉపయోగపడింది. సో వాస్తవానికి ఎపిసోడ్ని దానికోసమే ఉపయోగించుకుంటున్నారు అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. చూడాలి మరి ఇంకేమైనా కనుక ఇందులో టర్నింగ్స్ కనిపిస్తాయా లేదా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడే. మరి ఆయన దగ్గర నుంచి ఏమైనా సమాచారం తెలుస్తుందా, ఏమన్నా దొరుకుతుందా లీడ్స్ అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు. ఎవరి దగ్గర నుంచైనా ఏమి దొరికినట్లు, ఏమైనా దొరికిందంటే ఈ పాటికి సిలువలు పలువులుగా రాసుకుంటూ వచ్చేవాళ్ళు, ముందే జనాలను ప్రిపేర్ చేసేవాళ్ళు. ఏమైనా దొరికి ఉండండి, ఏమీ దొరక్కే చివరికి
చప్పుడు చేయకుండా ఉన్నారు అన్నది ఒక ఒక హై ఎండ్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ.